అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. దాంట్లో ఈరోజు 20వ పార్ట్ చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ ఉపమానం, పాము కూరలు పీకితే ఎవ్వరికీ హాని చెయ్యలేదు. అలాగే ధ్యానం ద్వారా మనిషిలోని చెడు తొలగిస్తే ఎవ్వరికీ హాని చెయ్యడు. ఈ ఉపమానం మనం కనుక గమనించినట్లయితే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మనలోని చెడు తొలగించుకోవడం. ఎంచేతనంటే మనలో ఏమాత్రం చెడు ఉన్నా ఇతరులకి హాని చేస్తాం. ఇతరులకి హాని చేస్తూ ఉంటే దాని ఫలితంగా తిరిగి మనం కష్టాల పాలవుతూ ఉంటాం. మానవుల కష్టాలకి వేరే కారణం ఏం కాదు. ఎవరైతే ఇతరులకి హాని చేస్తూ ఉంటారో వాళ్ళు హాని పొందుతారు. అంచేత ఎవరైతే తనకు హాని జరగకూడదని భావిస్తాడో ఇతరులకి హాని చేయకుండా ఉండాలి. మరి హాని ఎందుకు చేస్తున్నాడు అంటే తనలో చెడు ఉండబట్టి. అంచేత ఎవరైతే తనలోని చెడు తొలగించుకుంటాడో పూర్తిగా ఎవ్వరికీ హాని చేయడు, వాడికి కష్టాలు కూడా రావు, దుఃఖము ఉండదు. అంచేత ప్రతి మానవుడు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే తనలో ఉన్న చెడుని సరి చేసుకోవడం. ఇతరుల్ని సంస్కరించడం కాదు, ముందు తనని తాను సంస్కరించుకోవాలి. పత్రిక అదే చెప్తారు, ఎంతసేపు నీకు ఇతరుల మీద దృష్టి ఉంటుంది. నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి ఇదనుకుంటావు. నేను బాగుండాలి, నా జీవితం బాగుండాలి ఇదెందుకు అనుకోవు అని చెప్పి అంటారు పత్రిక గారు. అంచేత తెలివైన వాడు ఎవడు అంటే తనలోని చెడు తొలగించుకునేవాడు. మరి మానవునిలోని చెడు ఎలా పోతుంది? ఎలా పోతుంది అంటే ధ్యానం ద్వారా పోతుంది, శ్వాస మీద ధ్యాస ద్వారా పోతుంది. అందుకే మనందరం రోజు ఉదయాన్నే మరి ఖచ్చితంగా ధ్యానం చేస్తున్నాం. భీమవరం 1-2-3 తారీఖుల్లో జరిగే భీమవరం క్లాసులకి వెళ్తున్నాం. ఇంకా ఎక్కడైనా స్పెషల్ క్లాసులు ఉంటే వాటికి కూడా అటెండ్ అవుతున్నాం. మరి
అలా ఎంతో మనల్ని మనం సంస్కరించుకున్నాం, ఇంకా సంస్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారంటే, నాలో ఏ చెడు లేదు, నేనే తప్పు చెయ్యట్లేదు అని భావిస్తూ ఉంటారు. సహజంగా పైకి అలా అనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రతి మానవుల్లో ఎన్నో చెడులు ఉన్నాయి. ఈ చెడులన్నీ తొలగించుకోవడానికే ఒక మానవుడికి 400 నుంచి 500 జన్మలు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే, వాడిలోని చెడంతా తొలగించుకోవడం కోసమే. మరి మనలో ఎన్ని రకాల చెడు ఉన్నాయి? ఒకసారి తెలుసుకుందాం. మళ్ళా మనలో చెడు లక్షణాలు ఉన్నాయి, అంతేకాదు చెడు పనులు చేస్తూ ఉంటాం, చెడు తిండ్లు తింటూ ఉంటాం, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాం, చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎన్నో చెడు అలవాట్లు ఉన్నాయి. చెడు వ్యసనాలు ఉన్నాయి. అంతేకాదు చెడు గుణాలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని రకాల చెడులు ఉంటే మానవ జీవితం ఎలా బాగుంటుంది? పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, నమాజ్ చేస్తారు. నాకు కష్టాలు రాకుండా చూడు, నా కోరికలు తీరేటట్టు చూడు, నా పాపాలు పోయేటట్టు చూడు అంటూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు సంకల్పాలు పెట్టి కష్టాలు పోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రకరకాల ధ్యానాలు కూడా చేస్తున్నారు. వీటి వల్ల మానవులోని చెడు పోదు. సరైన ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస తీవ్రంగా చేసినప్పుడే ఎవరిలైనా సరే ఆ చెడు తొలగిపోతుంది. అది ఇంచేతంటే మీకు కొంచెం ఎన్ని రకాలు ఉన్నాయో కొంచెం వివరంగా చెప్తాను. ముఖ్యంగా చెడు లక్షణాలని చెప్పుకున్నాం. అవి ఏంటంటే, ఎప్పుడూ విచారంలో ఉండడం, దుఃఖపడుతూ ఉండడం, భయపడ్డం. చెడంటే ఏమీ లేదండి, మనకు నష్టం కలిగించేదే చెడు. ఆ చెడు ఏమాత్రం ఉన్నా నువ్వు ఏదో రకమైనటువంటి నష్టం పొందుతావు, ఏదో బాధ అనిపిస్తూనే ఉంటావు. ఏ చెడు లేతే నీకు ఏ బాధ ఉండదు. ఏమాత్రం బాధ కలిగించినా అది నీకు చెడే, అది ఎలాంటిదో ఉన్నా సరే. అలాగే నేనేమీ చెయ్యలేనని, సాధించలేనని అనుకోవడం, ప్రతి విషయంలో వ్యతిరేకంగా భావించడం,
ఒక రకంగా చెప్పాలి అంటే చెడు ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేరు, ఆత్మపరంగా ఏ లాభము పొందలేరు. ఇంచేతంటే అందరూ ఆత్మలే. ఆత్మపరంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా లాభం పొందాలి. అప్పుడు ఆ జన్మ తీసుకున్నందుకు వాళ్ళ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. లేకపోతే ఆ జన్మ వృధాయే. ఎంత ఎక్కువ చెడు ఉంటే వాడు ఆధ్యాత్మికంగా అంత ఎదగలేడు. ఎంత చెడు తొలగించుకుంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే తనలోని దుఃఖం తొలగించుకోవడం. అంతేకాదు ఎదట వారిని చులకనగా చూడడం, తక్కువగా భావించడం, వారిని అవమానిస్తూ ఉండడం. అలాగే ఓర్పు, సహనం లేకపోవడం ఇవన్నీ చెడు లక్షణాలే. ఇంకా తన మీద నమ్మకం లేకపోవడం, ఎంతసేపు దేవుళ్ళను, గురువులను, ఇతరులను ఉద్ధరించమనడం, ఇతరుల మీద ఆధారపడడం, వర్తమానంలో జీవించలేకపోవడం ఇవన్నీ చెడు లక్షణాలే. అంతేకాదు లోభం, సోమరితనం, బద్ధకం, అతి నిద్ర, ఇవన్నీ నష్టం కలిగించేవే. వాటితో పాటు గర్వం, అహంకారం, అదే కాకుండా ఈరోజు మనం చెప్పుకునే మమకారం, ఇది కూడా ఒక చెడు లక్షణమే. మరి మనం ఇంకా చెప్పుకోవాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. దంభము, అనురాగము, విషయభోగము, ఫలాపేక్ష, కోరికలు, స్వార్థము, చంచలత్వం, ఆశ, మూర్ఖత్వము, మొండితనము, అజ్ఞానము, కర్తవ్య కర్మలు మర్చిపోవడం, తనకు ఇవ్వబడిన వాటిని వృధా చేయడం, దుర్వినియోగం చేయడం.
అసలు వీటి గురించి ఆలోచించరు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి సరి చేసుకోవాలి. ఇప్పుడు మరి కొన్ని సంవత్సరాల నుంచి ఈ జూమ్లో పాల్గొనడం వల్ల, ఈ భీమవరం వస్తూ ఉండడం వల్ల మనలో చాలామంది వీటిలో చాలా అధిగమించారు. ఇంకా కృషి చేయాలి. చేత ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే, వీటిలో నాకు ఏ లక్షణాలు ఉన్నాయి, ఇంకా నేను వీటిని సరి చేసుకోవాలి, చూసుకుని సరి చేసుకోండి. వీటన్నిటినీ మీరు సరి చేసుకోగలిగితే మీకంట పరిశుద్ధుడు ఎవరూ లేరు, మీకంట గొప్పవాడు ఒకడు లేడు. డబ్బు ఉన్నవాడు గొప్పోడు కాదు, పదవులు ఉన్నవాడు గొప్పోడు కాదు, భోగభాగ్యాలు ఉన్నవాడు గొప్పోడు కాదు. తనలో ఏ లోపాలు లేకుండా ఉంటే వాడు గొప్పవాడు. ఆ పని చేయాలి ప్రతి ఒక్కళ్ళు, ఆ ప్రయత్నం చేయాలి. ధ్యానం దానికోసమేనండి. ఏదో ఉన్న ఒక రోగం తగ్గించుకోవడానికి కోసం ధ్యానం చేసి రోగం తగ్గిందని సంబరపడిపోతారు. ఏంటి ఉపయోగం? నీలో ఎన్ని లోపాలు ఉంటే మళ్ళా తప్పులు చేస్తావు, పాపాలు చేస్తావు, ఇతరులకి చెడు చేస్తూ ఉంటావు. తప్పులు పాపాలంటే ఇతరులకి చెడు చేయడమే. అధర్మంగా వ్యవహరించడము అంటే ఇతరులకి నష్టం కలిగించడమే. సృష్టి విరుద్ధంగా ప్రవర్తించడం అంటే ఇతర జీవులకి ఇతరులకి హాని చేయడమే. అయ్యా, ఎవరు చేస్తారు అంటే తనలో చెడు ఉన్నవాడు. మనకు పత్రిక చెప్తారు కదా, నీలో ఏ దోషం అంటే, ఏ లోపం అంటే అదే నువ్వు ఇతరులకు చేస్తూ ఉంటావు. అంచేత నిన్ను నువ్వు ముందు సరి చేసుకో. ఎవడు ఎన్లైటెండ్ అంటే ఇతరుల దోషాల గురించి మాట్లాడేవాడు కాదు, తనలో ఉన్న దోషాలు తెలుసుకుని వాటిని సరి చేసుకునేవాడు. అంచేత మీ దృష్టి ఇతరుల మించి మీ మీదకి మళ్ళించుకోండి. మా ఆయన ప్రవర్తన బాగోలేదు, నా భార్య ప్రవర్తన బాగోలేదు, నా పిల్లలు సరిగ్గా లేరు, మా అమ్మ అయితే మా బంధువులు, అవన్నీ అవసరం లేదు మనకి. అందుకే పత్రిక గారు అంటారు, నో కామెంట్, నో జడ్జిమెంట్. దానివల్ల నీకేంటి ఉపయోగం? ఇతరులు విమర్శిస్తే నువ్వు నష్టపోతావు. అయ్యొద్దు, నీ గురించి ఆలోచించు. నిన్ను నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేయి, నిన్ను సంస్కరించుకో.
నీలో ఎంత మార్పు వచ్చిందా అది చూడు. అది కావాలి. వాడు గొప్పవాడు. అదే చేయమంటారు. అసలు మనలో ఇన్ని లోపాలు పెట్టుకుని ఇతరుల గురించి మాట్లాడడం ఎంత అవివేకం. మనం ఏదో పరిశుద్ధి లేనట్టు, వాడే పనికిరానోడైనట్టు భావిస్తూ పొంగిపోవడమే. కానీ నీ వైపుకి నీకు చూసుకుంటే నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థమవుతుంది. అందుకే అంటారు పెద్దలు, నువ్వు ఒకడిని ఏలెత్తి చూపిస్తున్నావు అంటే మిగిలిన వేళ్ళు నీ వైపు ఉన్నాయి అన్నది అర్థం చేసుకో. అంటే నువ్వు ఒకడిని విమర్శిస్తూ ఉంటే నలుగురు నిన్ను విమర్శిస్తారు అన్నది నీకు అర్థం కావట్లే. నేను ఆడిని విమర్శిస్తున్నాను అంటున్నావు. ఈ రాజకీయాల్లో మనకు తెలుస్తుంది. ఒకడు విమర్శిస్తే ఆయన 10 మంది విమర్శిస్తున్నారు, 100 మంది విమర్శిస్తున్నారు. అది మర్చిపోయి నేనేదో విమర్శించాను అనుకుంటారు. నువ్వు ఒక ఏలు చూపించడం కాదు, నీ వైపు ఉన్న వేళ గురించి చూడు. దాని అర్థం ఏంటంటే పెద్దలు చెప్పిన దాంట్లో నువ్వు వాళ్ళు లోపం చెప్తున్నావు, కానీ నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవి చూసుకో. అది 10 మంది నిన్ను విమర్శిస్తారని కాదు, నీలో ఉన్న లోపాలు నువ్వు చూసుకో. నీకు వాడిలో లోపం కనిపిస్తుంది కానీ నీలో లోపం నీకు కనిపించట్లా. నువ్వు నీలో లోపం సరి చేసుకుంటే అసలు నీకు ఎవరిలోనూ లోపం కనిపించదు. నీకు లోపాలు కనిపిస్తున్నా ఇతరులు అంటే నీలో లోపాలు ఉన్నట్టే లెక్క. ఆడు తప్పు చేస్తున్నాడు, నష్టపోతాడంటావు. నీలో లోపాలు ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయవా? నీకు కష్టాలు రావా? నువ్వేదో లోపం లేనట్టు ఇతరులు విమర్శిస్తున్నావే. ఇంచేత ఎవరైనా సరే తెలివైన వాడు తనను తాను సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనమంతా ఆపరీత్యమే చేస్తున్నాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇతరుల్ని ఎంత తక్కువ మనం విమర్శిస్తే, ఇంకా మీరు విమర్శించకుండా ఉండగలిగితే మీరు చాలా గొప్ప స్థాయికి ఎదిగినట్టే లెక్క ఆధ్యాత్మికంగా. ఇంకా మీకు ఇతరుల్ని విమర్శించే పరిస్థితి మీకు ఉన్నప్పుడు మీరు ఇంకా చాలా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగలేదని లెక్క. ఇంకా మీరు సరి చేసుకోకపోతే ఇంకా చాలా జన్మలు తీసుకోవాలి. ఇప్పుడు మనమంతా మనల్ని మనం సంస్కరించుకునే స్థాయికి వచ్చాం. అది తెలుసుకున్నవి ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎవడు గొడవ మనకు అనవసరం అండి.
నీకు నువ్వుగా వచ్చావు, ఎవరితో నీకు సంబంధం లేదు. నీ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కానీ, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, అసలు వాళ్ళకి నీకు సంబంధం లేదు. ఏదో నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి భూమి మీదకి వచ్చావు. భూమి మీదకి వచ్చినప్పుడు చుట్టూ ఉండరట్టి ఎవరును. మళ్ళీ వెళ్ళిపోతావు. అసలు నువ్వు ఏ లోకానికి వెళ్తావో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏ లోకాలకు వెళ్తారో, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. అందుకే చూడండి, మీరు కాకులు రాత్రి అన్నీ కూడా ఓ చెట్టు మీదకి చేరతాయి. మళ్ళీ పొద్దున్నే వేటి ఆహారం కోసం అవి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. అన్నీ ఓ చోటకి వెళ్ళవు కట్టకట్టుకుని. మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఓ చోటకు వస్తాయి. అలాగే మనం వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చాం, ఓ చోట ఉన్నాం, మళ్ళా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతాం. ఇది అర్థం చేసుకోవడమే జ్ఞానం అండి. వాళ్ళు నేను ఒకటే, పర్మనెంటు, శాశ్వతము అనుకోవడమే అజ్ఞానం. మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక ఊళ్ళో ఉన్నారు. అలా ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు, గ్రామాలు ఉన్నాయి. మీరు కనుక గమనించండి, ఢిల్లీ వెళ్ళారు ఏదో పని మీద, ఓ వారం రోజుల పని మీద. అక్కడ ఓ హోటల్లో దిగారు, పెద్ద హోటల్. అక్కడ ఎన్నెన్నో గ్రామాల నుంచి, ఎన్నెన్నో పట్టణాల నుంచి ఎంతోమంది వస్తారు, ఆ హోటల్లో దిగుతారు. అక్కడ పరిచయం అవుతుంది, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వారం రోజులు, 10 రోజులు. మళ్ళా ఆ పని అయిపోయిన తర్వాత ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. సంబంధం లేని చోట నుంచి వస్తారు, సంబంధం లేని చోటుకి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి మీకు సంబంధం ఉండదు. ఈ జీవితం అంతేనండి. ఆ ఉన్నంతసేపు ఎంతో స్నేహంగా మెలుగుతారు, మాట్లాడుకుంటూ ఉంటారు, చర్చించుకుంటారు, అన్నీ చేస్తారు. ఇక్కడ అలాగే చేస్తున్నాం. ఆ భార్య, భర్త, పిల్లలు, ఆ కుటుంబం, ఆ బంధువులు, ఇయగా మళ్ళీ సంబంధం ఉండదు. చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆ ఢిల్లీ వెళ్ళి పని మీద దృష్టి పెడతారు అంతేకాని మిగతా వాళ్ళ మీద దృష్టి పెట్టరు. మిగతా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. ఆ వచ్చిన పని దాని మీద దృష్టి పెడతారు. ఆ టైం అయ్యేసరికి బయటికి వెళ్తారు, ఆ పని చూసుకుంటారు, రాత్రికి వస్తారు. ఇంకా వాళ్ళతో కాలక్షేపం చేసి వీళ్ళంతా నా వాళ్ళు అని చెప్పి అనుకోరు. వాళ్ళకి ఏదైనా అవుతే ఏడవరు, కాబట్టి సాయం చేస్తారు.
మమకారం ఉండదు. సాయం చేస్తారు. అలాగే ఓ చోట చేరాం మనం సాధించవలసింది ఒకటి, మన లక్ష్యం వేరు. మన పనులు చేసుకోవడానికి వచ్చాం అంతేకాని మన కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం మనం రాలా. ఎంత పూర్తి చేసుకున్నావు నీ పని? దేనికోసం వచ్చాం? ఆత్మకు లాభించే జ్ఞానం కోసం వచ్చాం. జ్ఞానం ఎలా వస్తుంది? మనలో ఉన్న చెడు తొలగించుకుంటే వస్తుంది. ఏమవుతుంది అప్పుడు? నీకు దుఃఖం ఉండదు. అందుకే పత్రి గారు అన్నారు, నీలో వీసమెత్తు దుఃఖమున్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పారు. వాటి గురించి బాధపడతావు ఎందుకు? వాటి గురించి ఆలోచిస్తావు ఎందుకు? ఆయన ఇంకా ఏం చెప్పారంటే, నీకు వచ్చే కష్టాలు కానీ, నీకు వచ్చే నష్టాలు కానీ, నీకు కలిగే అవమానాలు కానీ నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలు అన్నారు. అవి ఎంత ఎక్కువ వస్తే నీలో అంత ఆలోచన రేకెత్తుతుంది. నీలో తప్పుల గురించి ఆలోచిస్తావు, నీలో లోపాల గురించి ఆలోచిస్తావు. అవి తెలుసుకొని వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తావు. అప్పుడు నువ్వు గొప్పగా ఎదుగుతావు. అంతే తప్ప ఏమీ లేకపోతే ఇంక నీకు ఆలోచన ఏముంటుంది? ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఆత్మ ఎదుగుదల గురించి, ఆత్మోన్నతి గురించి ఏముంటుంది నీకు? ఆ కష్టాలు వచ్చినప్పుడే, ఆ నష్టం జరిగినప్పుడే. అంచేత ఖచ్చితంగా మన చెడుగు తొలగించుకోవాలి. దానికంటే ముందు మనకు ఎన్ని రకాల చెడు మనలో ఉన్నాయో అవి తెలుసుకోవాలి. చెడు తెలుసుకోకుండా నువ్వు ఎలా సరి చేసుకుంటావు? నాలో ఉన్న చెడు పోయిందా లేదా అన్నది నీకు ఎలా తెలుస్తుంది? అందుకే అవన్నీ తెలుసుకుంటున్నావు ఇప్పుడు. అంచేత మనం ఆ ప్రయత్నం ఇంకా తీవ్రంగా చేద్దాం. ఎంత మనలో చెడు తొలగించుకుంటే మీరు ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా అంత ఎదుగుతారు. శరీరం వదిలేక అంత గొప్ప లోకాలకి మీరు చేరుకుంటారు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరొక విషయం మీద మనం చర్చించుకుందాం. అంటే మనలో ఉన్న చెడు అంటే మమకారం, దాని గురించి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.